హాయ్ అండి. వెల్కమ్ టు సిరి క్రియేషన్స్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మన టేస్టీ రెసిపీ వచ్చేసి తలకాయ సూప్. ఈ తలకాయ సూప్‌ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. అంతకంటే ముందు నా ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ముందుగా తలకాయ ముక్కలని ఒక బౌల్లోకి తీసుకొని 1 లేదా 2 సార్లు వాటర్‌తో బాగా వాష్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు కర్రీ కోసం స్టవ్ మీద బాండీ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక దాల్చిన చెక్క, 4 లవంగ మొగ్గలు కూడా వేసుకొని మీడియం సైజ్ ఆనియన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే 2 పచ్చిమిర్చిని కూడా కట్ చేసి వేసుకోవాలి. ఇవి లైట్‌గా ఫ్రై అయ్యాక ముందుగా వాష్ చేసి పెట్టుకున్న తలకాయ ముక్కలని కూడా ఇందులో వేసుకొని నిమిషం పాటు ఉడికించుకోవాలి. నిమిషం తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ అల్లం, హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి కలుపుకొని తర్వాత సరిపడ ఉప్పు అలాగే తగినంత కారం కూడా వేసుకొని 1 నిమిషం పాటు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ముక్కలు మునిగే వరకు వాటర్ని పోసుకోవాలి. తర్వాత ఒకసారి ఉప్పు చెక్ చేసుకొని ఇందులోకి కొద్దిగా మసాలాను కూడా వేసుకొని ఇప్పుడు మూత పెట్టుకొని 5 లేదా 6 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ప్రెషర్ మొత్తం పోయాక మూత తీసి తరిగిన కొత్తిమీర, పుదీనాని కూడా యాడ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే తలకాయ సూప్ రెడీ అయింది. ఇంతే అండి. ఎంతో టేస్టీగా ఉండే తలకాయ సూప్ను మీరు కూడా ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి. నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.